పార్ట్ 2 కేఎఫ్‌సి చికెన్ చేశాను కదండీ వీడియో, షార్ట్ వీడియో. ఇదేంటంటే పార్ట్ 1 అండి ఇది. ఇది పార్ట్ 1లో దీనికి చికెన్‌ని ఎలా ఉడికించాలి, దీనికి ఏమేమి కావాలి అన్నీ రెసిపీస్ అన్నీ ఇప్పుడు నేను దీంట్లో చెప్తున్నానండి. పార్ట్ 1లో చెప్తున్నాను. ఈ వీడియో కొంచెం లాస్ట్ దాకా చూసేయండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే మీకు కట్ చేసినా కూడా, స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఏమేమి వేసాను దీంట్లో మీకు తెలియాలి కదా. ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. నేను ఒక చికెను 1.5 చికెన్ తీసుకున్నానండి. అంటే ఒక 1.5 కేజీ 2 దాకా ఉంటుంది. దాన్ని మొత్తం పైన స్కిన్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు అంటే సాల్ట్, మీ ఇష్టం, సాల్ట్ అయినా, ఉప్పు అయినా, గల్లుప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత చికెన్ స్టోక్ అని చెప్పాను కదా నేను. చికెన్ స్టోక్ మెయిన్ దీంట్లో కావాల్సిన చికెన్ స్టోక్ అండి. దీంట్లో టేస్ట్ వస్తుంది. కావాలంటే మీ స్కిప్ చేసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మెయిన్ ఏంటంటే దీంట్లో పాలండి. మెయిన్ కేఎఫ్సీకి ఉడికించాలంటే పాలు వేసి ఉడికించాలండి, వాటర్ వేసి ఉడికించకూడదు చికెన్ని. చూడండి, నేను పాలు వేసాను కదా, మీ ఇష్టం. మన ఇండియాలో దొరికే ఏ పాలైనా వేయచ్చండి దీంట్లో. దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసి అలా ఉడికిన తర్వాత నేను ఫస్ట్ చూపించాను కదా, అక్కడ చికెన్ అలా తీసేసి వడగట్టేయాలి మొత్తం వాటర్ పోయినట్టు. దీనికి ఏంటంటే ఎగ్స్ అండి. ఎగ్స్ దానికి బట్టి మీకు ఎన్ని చికెన్ తీసుకున్నారో దాన్ని బట్టి అన్ని ఎగ్స్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వేసాను, మిరియాల పొడి వేసాను, అంటే బ్లాక్ పెప్పర్ వేసి తర్వాత ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే దీనికి అది అప్లై చేస్తారు కదా పైన చికెన్కి, అందువల్ల అండి. ఇది మైదా పిండి, కార్న్ పౌడరు, ఓట్స్ అండి. తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు, బ్లాక్ పేపరు, కొంచెం మీ ఇష్టం, కొంచెం కారమైనా వేసుకోవచ్చు. మీరు కారం మనం తింటాం కదా, కారం మనం వేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కువగా తినరు కాబట్టి దీనికి కారం వేయలేదండి. కానీ మన ఇండియాలో వాళ్ళు చేసుకోలేదు, కొంచెం కారంగా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది మొత్తం కొంచెం మిక్స్ చేసేయాలండి. మొత్తం మైదా పిండి, కార్న్ పౌడరు, ఓట్స్ మొత్తం మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసిన తర్వాత ఆ చికెన్ని మేము వడగట్టాం కదా, ఆ చికెన్ వడగట్టిన తర్వాత ఇలా చేసుకొని, అంటే వాటర్ ఉండకూడదండి, అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే టేస్ట్ ఉండదు. తర్వాత ఏంటంటే నేను ఎగ్స్ మిక్స్ చేశాను కదా, ఆ ఎగ్స్ మిక్స్ చేసిన తర్వాత దాంట్లో డిప్ చేయాలండి. బాగా డిప్ చేసిన తర్వాత మళ్ళీ అది నేను మైదా మొత్తం మిక్స్ చేశాను కదా, మైదా, కార్న్ పౌడర్ మొత్తం ఆ మిశ్రమంలో దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. కానీ నేను ఒక్కసారి కౌంటింగ్ ఇచ్చానండి. కౌంటింగ్ అంటే దానిపైన అవి దాంట్లో డిప్ చేశాను మైదాలో. కానీ కొంతమందికి కూల్ వాటర్లో ఎక్కువగా అలా కొంచెం అది కూడా వేరేగా ఉందండి. కానీ మా ఇంట్లో ఒక్కసారి అది చాలు, అది డిప్ చేసింది ఎక్కువగా తినరు.